పాముని దేంతో కొట్టాలో దాంతో కొడితేనే అది చనిపోతుంది. నీకు తెలుసు పాముని ఎలా కొట్టాలో, దేని పెట్టి కొట్టాలో, కొడితే అది చనిపోతుందో నీకు తెలుసు. అలా కాకుండా ఏదో ట్రైల్ వేద్దాం అని ఏదో అది కొడితే సావకుండా ఉండదా వాటి పెట్టి నువ్వు ప్రయోగాలు చేస్తే అది నీకే ప్రమాదం. కొడితే చచ్చిపోతుంది అనేది దాన్ని పెట్టి కొడితే దాని నుంచి ప్రమాదం నీకు ఉండదు కదా. అది నీకు తెలుసు. ఈరోజు నువ్వు కుటుంబ సమస్యలతో బాధపడుతున్నావు, పిల్లలు లేరని సమస్యలతో బాధపడుతున్నావు, ఉద్యోగం లేదని బాధపడుతున్నావు, కుటుంబాన్ని పోషించుకోలేక బాధపడుతున్నావు, వ్యాపారంలో ఇబ్బందులని బాధపడుతున్నావు, ఉద్యోగంలో ఇబ్బందులని బాధపడుతున్నావు, ఇంకా వివాహం కావట్లేదని బాధపడుతున్నావు. ఓకే, మనిషి అయిన తర్వాత బాధలు ఉంటాయి, కానీ ఆ బాధనే తీర్చగలిగే దేవుడి దగ్గరికి వెళ్ళాలి. అంతేగాని నువ్వు ట్రైల్ వేయటం, మనిషి ఆడి దగ్గరే పోవటం, వాడికి ఫోన్ చేయటం, వీడికి ఫోన్ చేయటం, నా సమస్య ఇదని ట్రయల్స్ చేసిందనుకో కష్టాలు కొని తెచ్చుకుంటావు. ఆ పాముతో ట్రయల్స్ చేస్తే ఎలా ప్రమాదాలు కొని తెచ్చుకుంటావో నువ్వు నీ సమస్యకు దేవుని చెప్పుకోకుండా మనుషుల దగ్గరికి వెళ్ళి ట్రయల్స్ చేసావనుకో మరికొన్ని కష్టాలు కొని తెచ్చుకుంటావు. ఆ సమస్యని తీర్చగలిగిన దేవుని దగ్గరికి వెళితేనే తప్ప నీ సమస్యకి పరిష్కారం దొరకదు. నీకు తెలుసు దేవుని దగ్గరికి వెళ్తేనే నా సమస్యకి పరిష్కారం ఉంటుందని, నాకు ఉద్యోగం వస్తుందని, నాకు బిడ్డలు పుడతారని, నా వ్యాపారంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయని, నా భర్త మారతాడని, నా భార్య మారుతుందని, నా బిడ్డలు మారతారని అన్నీ నీకు తెలుసు. కానీ మోకాళ్ళు వంచవే, ప్రార్థించవే. ప్రార్థన చేస్తే దేవుడు చెప్పుకుంటే దేవుడు తీర్చడానికి సంగతి తెలుసు కదా. మరి ఎందుకు నువ్వు మోకాలు వంచట్లే? ఆ పాముని ఆ కర్రతో ఖచ్చితంగా కొడితే చచ్చిపోతున్న సంగతి తెలుసు. ఎందుకు ఆ కర్రతో కొట్టుకుంటూ ట్రయల్ చేసి ఎలా ఏదైనా ప్రమాదాలకు మనం పొందెచ్చుకుంటామో ఖచ్చితంగా ఎగ్జాక్ట్గా దేవుడి విషయంలో దేవుడు కూడా ఇలానే ఈ దేవుడి విషయంలో కూడా ఇదే జరుగుతుంది. నువ్వు దేవుని దగ్గరికి తిన్నగా దేవుని దగ్గరికి వెళ్ళకుండా వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి ట్రయల్స్ ఇస్తే